ఇప్పటికని అన్నట్టు నువ్వు నాకు ఎదిరించి మాట్లాడతావే ఇందాక అందరు కైకిళ్ళు వేరే తర్వాత దండలు చేసిన లంగలు ఎత్తుకొచ్చుకునే ఒక దానవు నువ్వు నన్ను అంటారా అరే అమ్మో అమ్మో గింత మాట అన్నది నీ మర్యాద చూసినవా గింత మాట అన్నది నువ్వు తక్కువ దాని వానే గుడికాడ వదల గుడికాడికి పోనాలు వెళ్ళి పోయి అక్కడ జగ్గు పట్టుకొని పోయి ఎవరు చూసి పాత చెప్పులు ఇడిచి కొత్త చెప్పులు ఎత్తుకొచ్చిన ఒక ఉదాహరణ వదల గుడికాడ చెప్పులు వేరే పేపర్కి వచ్చింది ఎవరు లేనప్పుడు ఇంట్లో పంట తిరిగి ప్లాస్టిక్ బకెట్ ఎత్తుకొచ్చే ఒక దానవు ఇంటర్ నల్లి కుట్లోడా అప్పుడు నేనేమంటే నువ్వు పెట్టుకున్న సౌరం ఎవరిది ఎవరిది మా పాపమ్మ అమ్మ మీ పాపమ్మ కనుకోవాలి సౌరం కనుక ముసలి తిరుగుతారు ముసల్లాన్ని తీసుకొచ్చినప్పుడు నీకు జుట్టు సౌరం అయితే వాడు కచ్చుకోవాలన్నాడు అయితే వాళ్ళ నన్ను ఇంత మాట అంటున్నావు ఇక నీకు నాకు బనావు కాదు పాలు పెట్టుకున్నాను ఇక నేను పెడతా గెట్టు చిన్నదాన్ని కాబట్టి నేను పెడతా సుక్కబొట్టు కాంచెలు చక్కగా రెండు చక్కలు గట్లా పెడితే కలవది ఇగో ఈ ఎంటిక కాంచెలు ఎంటికలు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు బొడ్డు వరకు నీది నీది బొడ్డు నుంచి కింది వరకు నేను పెద్దదాన్ని కాబట్టి మీది పాలు ఆ కింది పాలు ఎప్పుడన్నా తారం పోసినప్పుడు ఒక్క బొట్టు జారి కిందికి వచ్చాను అమ్మ ఇసుక లేకుండా ఒరిగిస్తా మరి నేనెట్లా దానం పోయాలి కింది మీది కింది ఒకటి అది నీ ఇష్టం తలకాయ కిందికి పెట్టు కాలు మీదికి కట్టు మేకతోలు తీసినట్టు కాలు మీదికేసి మరి నాయ మీద గిత్త గిత్త పిలిపి మందురావు నీళ్ళు మేకలు వచ్చే తిట్టు తీసినట్టు కాలు మీదికి పెట్టి తలకాయ కింది నోరు ఉరికిపోతా పెట్టరావా అయినా మంచిదే అది ఉరికిపోయి గబ్బు అట్టే ఎట్లా నన్ను నా దాంట్లో కడుగు పెట్టేది లేదు వీడే ఉండని అది వీడున్నా మంచిది మీలో ఈ పాడగా అందుకే నేను ఇంటికొండాలి ఇక నువ్వు ఇంట్లోకి పోవే గంగదేవి భార్య భర్తలు భార్య భర్తల నుండి బ్రాహ్మణుల భోజనం అందరే పార్వతి ఇక నీ చేత భక్షాలు పెడితే నీ చేత అటువంటి పంచల పోసేదుంటే నేను కడుపాలలాగి ఎండి కొండలకు పోతనే ఓ పార్వతమ్మ కూర్చుండబెట్టుకొని ఆ గడియ లోపల భర్త మేలు భాగ్యం మేలు పురుషుడి మేలు పుణ్యం మేలు ఐదో తనాన్ని మించిన ఆనందం ఆడదానికి ఇంకే ఉన్నది వాడు భర్తని ఎక్కిరి వరాదు గుడ్డి వాడు భర్తని గుడిపి వరాదు ముసలాడు మగడని పోతు పోట్లు వడవరాదు సన్యాసి భర్త అయిన సంఘ జనులు మోసి భర్తను దాదుకున్నది భార్య అన్నారు భర్త అన్న ముందు భార్య అన్న వెనకాని ఆ తల్లి పార్వతమ్మ బచ్చాలు వేసి వేసి భర్త ముందు మీద వీరా నవగాయ పిండి వంటలతోటి 4 కూరలతోటి ఆ తల్లి పార్వతమ్మ భర్త ముందు పెట్టినది ఓ దేవుడా భర్త ముందు పెట్టినది ఓ దేవుడా ముందు పెట్టినది పార్వతి ముందు పెట్టినది పార్వతి దేవుడా రామ మరి పచ్చ పచ్చగా ఉన్నది పచ్చబగా ఇది పచ్చబగా అంటారే పార్వతి ఈ సక్కలోని సంత బాబా వాళ్ళ గుమ్మడి సక్కరిగా సంగమయ్యా పోయినాల మామిడి ఇక పచ్చాలు ఇక్కడ వాళ్ళ గుమ్మడి పచ్చడల తాడే పోయినాల మామిడి ఇక ఏమమ్మ పార్వతి వాళ్ళ గుమ్మడి ఎంత ముందు ఉన్నాయమ్మ పోయినాల మామిడి ఇక ఏమిటమ్మ పార్వతి వాళ్ళ గుమ్మడి ఎంత ముందు ఉన్నాయమ్మ పోయినాల మామిడి
పార్వతి నీకు కాదన ఏది కోరుకుంటే గదిస్తా ఏము కావాలనో కోరుకోవే ఓ పార్వతమ్మ ఏది కావాలంటే అది ఇస్తావా? ఏది కోరుకుంటే గదిస్తా కోరుకోతే రైతుకి తైసి అంతేనా? చెప్పు నాదా జంగమయ్యా, ఏయ్ లోకం మీద నీ అంత దాతలేడని ఉన్నది, నా అంత మాతలేదని ఉన్నది. లోకానికి సృష్టికర్తవు నీవు, శివుని అట్లెంది చిన్న సీమన్న గుట్టదన్న పేరు నీకున్నది. ఇవల్ల సంబరపెట్టి నువ్వు పార్వతి ఏదన్నా కోరుకోవే, కోరుకున్నా వరమిస్తానండి. ఆగో భర్త సంబరంతోటి ఉన్నప్పుడు కోరుకోనమ్మన్నప్పుడు కోరుకుంటేనే మంచి మాట ఉంటది. బట్టల షాపు పోయి ఒక్క చీర తీసుకోమన్నప్పుడే 4 చీరలు పట్టాలి. అప్పుడే అదడుగులు మీ మూల్యం పోతారు మౌడే కడతారు ఇంకెవరు కడతారు ఇక మళ్ళీ ఒకసారి దొరకవారు. నాదా ప్రాణేశ్వర అయ్యయ్యో ఓ నాదా. పార్వతి నీ గింతేనా గింతేనా అనగానే అయిపోయి. గింతేనంటే కథ లోపల ఎంత మధురం ఉంటది, ఎంత మంచి మాటలు ఉంటాయి. వింటే ఒక్క కథ వినాలే, వింటే రామాయణమే వినాలే, తింటే గాడలే తినాలి. పార్వతి ఆగు అటువంటి ఎవరు గొప్ప దేవాల దేవతలు అటువంటి అన్నాడు సత్యవంతుల కథ అన్నవే పార్వతి. సత్యవంతుల కథ నువ్వెప్పుడు వినవో ఇక చెప్పుతున్న పార్వతికి శివునందు పెట్టు అలాహనమనగా అమృతము తాగిన అయ్యలమ్మేము విషము కంటమందు దాసి అటువంటి అమృతము తాగిన అయ్యలమ్మేము 33 కోట్ల దేవతలము సత్యవంతులము. దేవతల కన్నా సత్యవంతులు లేరు. ఈ 33 కోట్ల దేవతలల్లా ఇవాళ సత్యము ఎప్పన్నే ఓ పార్వతమ్మ. మాకంటే గొప్పలు ఉన్నారే పార్వతి, మేమే దేవతల గొప్ప. నీకు మీరు అనుకుంటే అయిపోద్దా? మేమనుకోపోతే మా పార్టీదే గట్టి పార్టీ మాది. ఎవరెందు వాళ్ళకి కనబడదాట, ఎవరిది వాళ్ళకే గట్టిగా ఉంటుంది. పార్వతి మా పార్టీ మాట తప్పని పార్టీ మాది. ఏందనుకుంటారు? అయితే దేవాల దేవతలము అలారము అనగా అమృతము దాగి కట్లమందు విషము దాసిన అయ్యలము మేమే గొప్ప నువ్వు అంటున్నావా? మేమే గొప్ప. ఎవరు గొప్ప మీద? మా దేవాల దేవతలు ఎవరు గొప్ప అంటే సత్యలోకమేలే మా అన్న బ్రహ్మదేవుడు సత్యవంతుడు గొప్ప అని సత్యం చెప్పన పార్వతి. మీ అన్న బ్రహ్మదేవుడు సత్యవంతుడు. అవునే పార్వతి, మీ అన్న బ్రహ్మదేవుడు సత్యవంతుడు అయితే తెల్లారు లేస్తేనే మంది అంత లోకం అంతా మీ అన్న మీద పోతారు. ఏంటిది? మీ అన్నకు పోతారు. ఏంటిది మా అన్నకు వచ్చేది? తట్టతోని మన్ను. ఓ పిచ్చిదారా, ఏమరా బ్రహ్మదేవా, నాకే రాత రాసినవురా, నీ రాతరాళ్ళ పాలుగా నీ విడుకుంటావు గాను, నేను
నేను ఎవరు చేయని పాపం నేనే చేసినా నాకు ఇట్లెందుకు రాసిన దేవుడా అట్లెందుకు రాసిన అని చెప్పి కష్టం వచ్చిన వాళ్ళు మీ అన్నను తిట్టిన వాళ్ళు పాపం. సరే మా అన్న బ్రహ్మదేవుడు సత్యవంతుడు కాదన్నాడు. మరి వైకుంఠపురమేలే మా అన్న నడిపన్న నారాయణమూర్తి అన్న విష్ణు నారాయణమూర్తి యొక్క సత్యం చెప్పన దృష్టిలో శిక్షించి శిష్యులు రక్షించేవాడు. మరి అటువంటి నారాయణమూర్తి దశావతారాలు అన్నవాడు అతని సత్యం చెప్పనా పార్వతి? మీ అన్న సత్యవంతుడు విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోయి మొక్కుతే వరం ఇస్తాడు. ఎట్లా మొక్కాలి ఆయనకు? అట్టే మొక్కు తిస్తాడా? ఆయన కీసమెత్తో తులమెత్తో బ్యాడెత్తో బంగారం పెడతానంటే కోరుకున్న వరాలు ఇస్తాడు. అట్టే మొక్కితే మీ అన్న ఇచ్చినోడు కాదు, నిలువు దోపిడని. ఆ దోపిడి ఈ దోపిడి దొంగతనం చేసినోడు కూడా వెంకటేశ్వర స్వామి దొంగతనం మంచిగా జరగాల నీకు సగం నాకు సగం అంటే ఏరు పడకుండా అనిపిస్తాడు మీ అన్న. మీ అన్న సత్యవంతుడు అయితే చక్కగా ఇవ్వచ్చు కదా, లంచానికి మాత్రం వేసినట్టు మీ అన్న. ఈ దేవతలలో కూడా మీ అన్నకు సోకులు ఎక్కువ, బంగారం కావాలి. అయితే ఈ దేవతలలో కూడా లంచాలు మొదలైనవి. ఎక్కడి ఇక్కడికి వచ్చింది అంటే దేవుడు అక్కడనే మొదలైనవి. పార్వతి శ్రీరామచంద్రుడు సత్యం చెప్పనా? శ్రీరామచంద్రుడు సత్యం చెప్తుంది చెప్పనా పార్వతి? ఆయన సంగతి నేను చెప్పాను మరి ఉషనపల్లి అందరికి ఎరిగారా? సరే పార్వతి మరి వాళ్ళు వీళ్ళు కాదన్నావు, నా సత్యం చెప్పనా? ఈ సత్యం ఉంటుంది ఇంకా నీ సత్యం అన్నది. ఇంత చక్కని పార్వతమ్మను ఉండగా అది ఎక్కడి చెల్లి వచ్చిందో బురదల పడ్డ పందిలే కురికి వచ్చింది వరదాకా. ఇంత గంగా ఇంటి పార్వతమ్మను ఉండగా రాగంటి పుష్పల రంభ పార్వతి సేతండి కడియాల శలియ పార్వతులు బుగ్గండి కడియాల బుగ్గ పార్వతి ఉండగా బుడ్డవరకు నిన్న చెడ్డగాకి తెచ్చుకొని ఇక నా సత్యం చెప్పన్నా నువ్వు ఏమంటే ఊరంతా గిట్ల కావాలి. అది నేను ఏమైతే అంత నేర్చుకుంటాను, లేకపోతే ఎక్కడిది అంత శంకరుడే శంకరుడే ఇద్దరు ఆయనకే ఇద్దరు మనం ఎంత అనుకుంటేనే పోయి ఇంకా నడవంతరన్న సెల్లుపోన్ అగ్గి జరిగి నాశనం అవుతుంది. పార్వతి ఈ 133 కోట్ల దేవతలన్న దేవతలు సత్యవంతులు కాదన్నావు. దేవాల దేవతలు దేవగణాదులు సత్యవంతులు కాదు. సత్యవంతులు ఎవరయ్యా? ఇంద్రుడు చంద్రుడు దొంగ వేషాలు కట్టుకొని దొంగ ప్రేమలు ఇంద్ర వల్ల సత్యం చెప్పన్నా అటువంటి గనక దేవేంద్రుడు ఇంద్రుడు చంద్రుడు సక్కన వల్ల ఎవరి సత్యం అంటారు? ఈ దేవలోకం లోపల కాదు, ఆ భూలోక నగరం లోపల నాదో నాకు లేని భక్తులు నీకున్నారే పార్వతి? ఉంటారు, ఎవరి ఫ్యాన్స్ వాళ్ళకే. అంటే మొగని కోటి ఉంటుంది, పిల్లలకో పాచి ఉంటుంది, మొగనికో పాచి ఉంటుంది. అంతే మరి వాళ్ళకి మొగడి ఏటు ఓటు అంటే పిల్ల కట్టే రోడ్డు ఎటువంటి తట్టి చెప్తాం మా ఇష్టం. మొగలు మొత్తానికే నడుస్తలేదు. అరే మా ఇంట్లో అందరి వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. అంత తెలంగాణ ఇంటికి మర్చిపోయారు ఆయన. అందరికంటే ఎవరైనా కదా బతుకు. ఎవరైనా కట్టే ఉండదు, అడవుల చేతులే బతుకున్న వాళ్ళది అయిపోతారు. అదే ఎందుకురా? ఎందుక వాళ్ళు ఏమన్నా నచ్చివా? ఆధార్ కార్డు పట్టుకున్నా నీ భర్తగా దొరుకుతాడు, నీ ఆస్త్రాలు కూడా దొరుకుతారు. అంతేనా సదన్న? దొరకలేదా? ఎవరికి ఎక్కువ తక్కువ మాట్లాడదు. అయితే గట్టిగా మాట్లాడితే ఆధార్ కార్డు పట్టుకొని అమ్మగారింటికి పోతున్నారు బస్ ఎక్కి. ఆడవాళ్ళకి ఆధార్ కార్డు బస్ టికెట్ ఫ్రీ చేసినప్పుడు మొగలు ఏం పాపం చేసినావు? అదే వాళ్ళు వేసినట్టు ఓటు మనం వేసినాం కదా, మనమేం పాపం చేసినాం? మొగోళ్ళు పోతారు, షేర్ పని పోతారు, చిలక పని పోతారు, కైకిలు పోతారు, కూలి పోతారు, పోయి సాయంత్రం ఇంటికి వస్తారు. వాళ్ళకి పోతారు, గొర్ర పోతారు, పోయి ఇంటికి వస్తారు. అని అదే ఆధార్ కార్డు పట్టుకొని పోయి మరండి షాప్ కాడ సాయంత్రం చూస్తే మనసుకో 90 ఇత్తేంద్రమా అని మొత్తం పైసలు పెట్టి కావాలి. నీకే పడతాను ఓట్లెక్కి.
పట్టుకొని తాగంగానే నాయుడు కడతారు అక్కడ. పార్వతి ఏయ్! సుర 33 కోట్ల దేవతలు సత్యవంతులు కాదంటే భూలోక నగరం లోపల నరమాలు సత్యవంతులు ఉన్నవి. అందులో వాళ్ళు నీ భక్తులు ఏ పార్వతి నాకు తెలియని భక్తులు నీకున్నారే ఉన్నారు నా భక్తులు. నాకు లేకుంటే భక్తులు నీకుంటారే ఉంటారు. మీద పోయే పక్షి కింద పోయే సీమ పన్న పెట్టే ఆధార కర్తలు నేను నేను కానికి మాతను నేను నీ కలియుగ గందరగోళం నడుస్తానే. నీది 10వ అవతారం అయితే నాది 11వ అవతారం. పిచ్చి మొకము దాన నేను నీ సమస్త మండలి 84 లక్షల జీవనాలకు ఆధారం పెట్టే ఆధార కర్తను నేను. పార్వతి పేరెండ కాలంలో ఏసంగి పొలం మీద రాళ్ళవాన కొట్టించింది ఎవరే? ఎవరు? ఏసంగి పొలాల మీద రాళ్ళవాన కొట్టించింది ఎవరు? నేను. మంచి పని చేశాను. ఇంకొకసారి మళ్ళా మందులేసి కూర్తారు. ఈ ఉరియబత్తాలు దొరకకుండా చేసింది ఎవరు? నేను. రైతులు ఆగుతలేరు. కాలం కాకముందే దుర్లు మొదలు పెడతారు. పార్వతి నాకు లేని భక్తులు నీకున్నారు. నీ భక్తులు సత్యవంతులు అన్నవు, నీ భక్తులు గొప్పలు అన్నవు. నీ భక్తులు అంటే పార్వతి నీకు నాకు పేద వచ్చిందే పార్వతి. అంత సత్యవంతురాలంటాను. సతీ సావిత్రి యమధర్మరాజును ఒప్పించి మెప్పించి భర్త ఆయువు తెచ్చుకున్నటువంటి సావిత్రి కన్నా గొప్పదా? సావిత్రి కన్నా గొప్పదే. శ్రీరాముని భార్య సీతమ్మ కన్నా గొప్పదా? గొప్పదేనయ్యా. నల చక్రవర్తి భార్య దమయంతి దేవి కన్నా గొప్పదా? గొప్పదే. బ్రహ్మ భార్య సరస్వతి కన్నా గొప్పదా? గొప్పదే. విష్ణు భార్య లక్ష్మీదేవి కన్నా గొప్పదా? గొప్పదేనయ్యా. నా అర్థంగి నీవు పార్వతివి, నీకన్నా గొప్పదా? అయ్యల్లో నువ్వు ఎక్కడెక్కడికి వచ్చినకి ఇక్కడికి రాదు. నీకు తెల్లారదయ్యో. నీకన్నా కూడా గొప్పదా అని నన్నే అడుగుతావా? నీకన్నా గొప్పదా? నీకన్నా నాకన్నా ఈ సుర 33 కోట్ల దేవతలందరికన్నా గొప్పదా? అంతకన్నా గొప్పలే నా భక్తులు. అంత సత్యవంతులా? పార్వతి నీ భక్తులు గొప్పలంటే నా పేద మంటలు మండబట్టే. నీ భక్తులు గొప్పలైతే సత్యవంతులైతే ఒక్క గడియల వాళ్ళని అబద్ధమాడించి వాళ్ళని సత్యవంతులు అవసత్యం ఎంత వాళ్ళ పేరు చెప్పమ్మా. ఓ పార్వతమ్మ ఎవరు వాళ్ళు? వాళ్ళ పేరు చెప్పు. వాళ్ళను ఒక్క గడియ రానొక్కడే మూడు గడియల్లో వాళ్ళని అబద్ధం ఆడించి 3 శిక్కాలు పెట్టి 3 శర్ల నీళ్లు తాగించి తల్లికి పిల్లకు కాకుండా చేస్తా, పిల్లకు తల్లిని కాకుండా చేస్తా అని ఆ గడియ లోపల లోకాల శక్రుడు పార్వతమ్మకు ఎప్పటికి పొలుపు వసుకున్నట్టే ఆగో అటువంటి శక్రుడు అంటే పార్వతోడు అంటది. ఆవులావులు కొట్లాడి లేగల కాళ్ళు ఇరుకొడతాయట. ఆనాడు దినవంతు పార్వతమ్మ ఏమంటుంది?
సుభద్రదేవి వాళ్ళ గర్భాన పుట్టింది ఒక్క బిడ్డ శివజ్యోతి. వాళ్ళని అబద్ధమానిచ్చున్న తరం కాదా? ఈ తరం కాదు. సురముప్పది 3 కోట్ల దేవతల తరం ఎవరి తరము కాదు. వాళ్ళ అన్నమాట తప్పరా? అబద్ధమాడరా? పనికి పొంకరా? వాళ్ళని గిట్టెని అబద్ధమాడి ఎగపోతే పార్వతి నా 10 కోట్ల పల్ల జరుడు 7 కోట్ల ఎర్జరుడు నా సిరవెల్ల కొరిగించుకొని నేను శివాపురి పట్టం అడిగే పెట్టనే సిరవెల్ల కొరిగించుకుంట వల్ల అబద్ధం ఆడియకపోతే నా సిరవెల్ల కొరిగించుకొని నా శివపురి పట్టం నేను అడిగే పెట్ట ఒక్కవేళ